క్వీన్ విక్టోరియా జీవితంలోని చివరి సంవత్సరాల్లో ఆమెకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరో కాదు. ఒక యువ భారతీయ సేవకుడు. ఆమె అతన్ని తన వ్యక్తిగత సేవకుడిగా నియమించింది. నేను ఇంగ్లాండ్ రాణిని, భారతదేశానికి సామ్రాజ్ఞిని, అతను నా స్నేహితుడు అని ఆమె చెప్పింది. ఇది ఒక రాణి మరియు ఒక సేవకుడి కథ. దాని చరిత్ర నుంచి తొలగించేందుకు వారు ప్రయత్నించారు. అక్షరాల అన్ని లేఖలను కాల్చేశారు. అతను ఎలాంటి రాజకుమారుడు కాదు. ఎలాంటి రాజవంశానికి చెందినవాడు కాదు. అతను ఆగ్రా జైల్లో నుండి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి. అయినా ఎలా అయితేనేం బ్రిటిష్ సామ్రాజ్యపు హృదయంలోకి చేరిపోయాడు. క్వీన్ విక్టోరియా తన స్వంత మంత్రుల కన్నా అతనిపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. రాజకుటుంబంలో ఎవరికి ఇవ్వని స్థానం అతనికి ఇచ్చింది. తన కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వనిది. కొన్ని సంవత్సరాల్లోనే కోర్టులో గుసగుసలు మొదలయ్యాయి. అతను ఆమెను మ్యానిపులేట్ చేస్తున్నాడు అని, అతను అధికారం ఉన్న వాళ్లకు చాలా దగ్గరవుతున్నాడు అని విమర్శలు వచ్చాయి. కొంతమంది అయితే ఈ సంబంధం బయట కనిపిస్తున్న దానికన్నా ఎక్కువదేమో అని కూడా అనుమానించారు. అయితే ఈ యువ భారతీయుడు ఎవరు? క్వీన్ విక్టోరియా అతనితో అంత సమయం ఎందుకు గడిపింది? ఈ సంబంధం ఎందుకు అంత వివాదాస్పదమైంది? దాన్ని దాచేందుకు రాజకుటుంబం ఎందుకు అంతగా ప్రయత్నించింది? ఇది నిజంగా నిరపరాధ స్నేహమా? లేక ఇంకా ఏదైనా ఉందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. 1886 సంవత్సరం క్వీన్ విక్టోరియా భారతదేశ సామ్రాజ్యగా మారిన కొద్ది కాలానికి జాన్ టేలర్ అనే భారతీయ జైలు సూపరింటెండెంట్ను ఆమె కలవడానికి వచ్చాడు. అతను తనతో పాటు 34 మంది భారతీయ ఖైదీలను తీసుకొచ్చాడు. కొలనియల్ అండ్ ఇండియన్ ఎగ్జిబిషన్ అనే భారీ కార్యక్రమం కోసం ఆ ఖైదీలు జైల్లో పునరావాస కార్యక్రమం కింద అద్భుతమైన కార్పెట్లు తయారు చేశారు. ఆ కార్పెట్లు రాణిని అంతగా ఆకట్టుకున్నాయి. దాంతో ఆమె టైలర్ ఇలా అడిగింది. తన గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇద్దరు భారతీయ సేవకులను తనకు పంపమని. ఆ సేవకులు భారతీయ ప్రముఖులతో మాట్లాడడానికి సహాయం చేయాలి మరియు ఆమెకు వ్యక్తిగతంగా సేవ చేయాలి. టైలర్ తిరిగి భారతదేశానికి వెళ్లి ఇద్దరిని ఎంపిక చేశాడు. ఒకరు మొహమ్మద్ బక్ష్, బ్రిటిష్ జనరల్ ఇంటిని నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తి. రెండో వాడు అబ్దుల్ కరీం. అప్పుడు అతని వయసు కేవలం 24 సంవత్సరాలు. అతను ఆగ్రా జైలులో ఒక సాధారణ క్లర్క్గా పనిచేశాడు. ముఖ్యంగా అప్పటికే అతనికి పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడు బక్షీతో పోలిస్తే కరీం పూర్తిగా భిన్నం. బక్షీకి రాజ్యసేవలో అనుభవం ఉంది. కరీంకి మాత్రం ఎలాంటి రాయల్ సర్వీస్లో ఏ అనుభవం లేదు. అయినా లండన్ వెళ్లే ముందు ఇద్దరికీ బ్రిటిష్ ప్యాలెస్లో ఎలా ప్రవర్తించాలి, బేసిక్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనే విషయాలపై ఒక చిన్న క్రాష్ కోర్స్ ఇచ్చారు. అక్కడి నుంచే క్వీన్ విక్టోరియాకు కరీం మీద ఆసక్తి మొదలైంది. అతను తన పని సరిగ్గా చేశాడు. ఆమెకు చక్కగా సేవ చేశాడు. పెద్ద బ్యాంక్వెట్లో భారతీయ అతిథులతో మాట్లాడేందుకు ఆమెకు సహాయం చేశాడు. ఇక్కడే అసలు షాక్ ఏమిటంటే క్వీన్ విక్టోరియా అతని గురించి తన వ్యక్తిగత డైరీలో రాసింది. ఆమె అతన్ని ఇలా వర్ణించింది. ఎత్తుగా, గంభీరమైన ముఖంతో ఉన్న యువకుడు. ఒక్కసారి ఆలోచించు. ఇంగ్లాండ్ రాణి ఒక భారతీయ సేవకుడి గురించి తన వ్యక్తిగత డైరీలో రాయడం ఇది సాధారణ విషయం కాదు. జూబ్లీ వేడుకలు పూర్తయ్యాక బక్షి మరియు కరీం క్వీన్తో కలిసి ఆమె సమ్మర్ రెసిడెన్స్ కి వెళ్లారు. అక్కడ కరీం పూర్తిగా ఊహించని పని చేశాడు. అతను రాణి కోసం వంట చేశాడు. ఆగ్రా నుంచి తీసుకొచ్చిన మసాలాలతో చికెన్ కర్రీ, దాల్, పులావ్ వండాడు. అతనికి ఇష్టమైన కాంబినేషన్. క్వీన్ విక్టోరియా బయోగ్రాఫర్ ఏఎన్ విల్సన్ చెప్పిన ప్రకారం ఆమెకు ఆ భోజనం అత్యంతంగా నచ్చింది. ఆమె దాన్ని ఎక్సలెంట్ అని చెప్పి తన రెగ్యులర్ రాయల్ మెనూలో కూడా చేర్చింది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. కరీం ఒక భారతీయ సేవకుడు. అతనికి హిందూ, ఉర్దూ మాత్రమే వచ్చు. క్వీన్ విక్టోరియా ఇంగ్లాండ్ రాణి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతుంది. అయితే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎలా? సింపుల్. క్వీన్ అతని ఇంగ్లీష్ క్లాసులకు పంపించింది. కరీం వేగంగా నేర్చుకునే వ్యక్తి కావడంతో త్వరలోనే ఇద్దరు ట్రాన్స్లేటర్ లేకుండానే మాట్లాడగలిగారు. అంతటితో ఆగలేదు. క్వీన్ విక్టోరియా కరీంను తనకు ఉర్దూ నేర్పమని చెప్పింది. ఇప్పటి నుంచి అతను కేవలం సేవకుడు కాదు, అతను అధికారికంగా ఆమెకు గురువు, మున్షి అయ్యాడు. క్వీన్ స్వయంగా ఎలా రాసింది. నా సేవకులతో మాట్లాడేందుకు నేను హిందుస్థానీ భాషలో కొన్ని పదాలు నేర్చుకుంటున్నాను. ఆ భాష, ఆ ప్రజలు రెండూ నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. కానీ నిజం ఏమిటంటే కరీం ఇలాంటి చిన్న చిన్న సేవా పనులకు అలవాటు కాదు. ఒకసారి అతను ఇలా అన్నాడు. నేను ఇంటికి దూరంగా అజ్ఞాత ప్రజల మధ్య ఒక అపరిచిత దేశంలో ఉన్నవాడిలా అనిపిస్తోంది. అతనికి తిరిగి భారతదేశానికి వెళ్లాలని ఉంది. కానీ క్వీన్ అతన్ని వదిలిపెట్టాలనుకోలేదు. అందుకే ఆమె ఒక ప్లాన్ వేసింది. ఆమె అతని తన మునిషిగా నియమించింది.
అంటే వ్యక్తిగత ఉపాధ్యాయుడిగా. అంతేగాదు అతన్ని అన్ని సాధారణ సేవకుల పనుల నుంచి పూర్తిగా తొలగించింది. ఆ క్షణం నుంచి కరీం ఇక కేవలం అటెండెంట్ కాదు. అతను క్వీన్ విక్టోరియా యొక్క ఇన్నర్ సర్కిల్‌లో భాగమయ్యాడు. ఈరోజు కూడా బ్రిటిష్ హిస్టరీలో భారతదేశానికి సంబంధించిన ఏ విషయం వచ్చినా తెల్లజాతి వాళ్ళ నుంచి జాతి వివక్ష వాక్యాలు కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించు. 200 సంవత్సరాల క్రితం ఒక భారతీయ సేవకుడు ఇంగ్లాండ్ రాణికి చాలా దగ్గరవుతుంటే అప్పుడు ప్రపంచం ఎలా స్పందించి ఉండేదని నీకు అనిపిస్తుంది? రాయల్ కోర్ట్ దాన్ని ఎలా తీసుకుంది? స్పష్టంగా చెప్పాలంటే రాణి చుట్టూ ఉన్నవాళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ మనిషి వాళ్ళకు కంఫర్ట్‌గా అనిపించే వేగం కన్నా చాలా వేగంగా ఎదుగుతున్నాడు. వాళ్ళు కోపంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే కొంచెం భయపడిపోయారు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక ప్యాట్రన్‌లా అనిపించింది. రాయల్ కోర్ట్‌కు ఇది చాలా పరిచయంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి విషయం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా క్వీన్ విక్టోరియా జాన్ బ్రౌన్ అనే ఒక స్కాటిష్ సేవకుడినికి చాలా దగ్గరైంది. ఆమె భర్త ప్రిన్స్ ఆల్బర్ట్ మరణించిన తర్వాత ఆమె భావోద్వేగంగా జాన్ బ్రౌన్‌పై చాలా ఆధారపడింది. అతనిపై పూర్తిగా డిపెండెంట్‌గా మారింది. ఆ అనుబంధం అంతగా తీవ్రమైంది కాబట్టి ప్యాలెస్‌లోని కొందరు ఆమెను మిసెస్ బ్రౌన్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. కానీ 1883లో జాన్ బ్రౌన్ మరణించిన తర్వాత మళ్ళీ ఎవరు ఆ స్థాయిలో రాణి దగ్గరకు రాలేదు. అబ్దుల్ కరీం వచ్చే వరకు కరీం ఆ ప్రపంచానికి అలవాటు పడడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. చాలా త్వరగా జాన్ బ్రౌన్ రాణికి ఏమై ఉన్నాడో అదే స్థానాన్ని కరీం తీసుకున్నాడు. అతను ఎప్పుడూ ఆమె చుట్టూనే ఉండేవాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఒక నీడలా. ఒకప్పుడు జాన్ బ్రౌన్‌కి చెందిన గదిలోనే కరీం ఉండడం కూడా మొదలైంది. అదొక్కటే ప్రజలు మాట్లాడుకోవడానికి సరిపోయింది. కానీ ఒక ప్రత్యేక సంఘటన తర్వాత గాసిప్స్ నిజంగా పేలిపోయాయి. క్వీన్ విక్టోరియా స్కాట్లాండ్‌లోని దూరమైన ఒక కాటేజ్ గ్లాస్‌షిల్లోలో ఒక రాత్రి ఉండాలని నిర్ణయించింది. ఇంతకు ముందు ఆమె అక్కడికి జాన్ బ్రౌన్‌తోనే వెళ్ళేది. అతను చనిపోయిన తర్వాత ఇక ఆ చోటికి నేను ఎప్పుడూ వెళ్ళను అని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఆమె మళ్ళీ వెళ్ళింది. ఈసారి అబ్దుల్ కరీంను తనతో తీసుకెళ్ళింది. ఆ ఒక్క నిర్ణయమే అందరికీ ఒక విషయం అర్థమయ్యేలా చేసింది. ఈ మనిషి రాణికి చాలా దగ్గరయ్యాడు అని. సహజంగానే వాళ్ళ సంబంధం స్వభావం గురించి చాలా వదంతులు మొదలయ్యాయి. కొంతమంది ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఇది నిజంగా స్నేహమేనా? లేదా ఇక్కడ ఇంకేదైనా జరుగుతుందా? కానీ నిజంగా క్వీన్ విక్టోరియా కరీంకి రాసిన లేఖలను చదివితే నిజమైన చిత్రం బయటపడుతుంది. ఇది ప్రేమ సంబంధం కాదు. ఏ రొమాంటిక్ విషయం కూడా లేదు. ఇది తల్లి కొడుకు అనుబంధంలా ఉంది. ఆమె తన లేఖలను ఇలా సంతకం చేసింది. నీ సన్నిహిత స్నేహితురాలు, నీ ప్రేమతో కూడిన తల్లి క్వీన్ విక్టోరియా కరీంను దగ్గరగా ఉంచడమే కాదు, అతని కుటుంబాన్ని కూడా తన వాళ్ళలాగే చూసుకుంది. అతని భార్యను ఇంగ్లాండ్‌కు తీసుకురావడానికి అనుమతిచ్చింది. అతని తండ్రిని, ఇతర బంధువులను కూడా ఆమె స్వాగతించింది. కరీం భార్య రాణితో కూర్చుని తరచూ టీ తాగేది. కరీంకి తనకంటూ ఒక వ్యక్తిగత క్యారేజ్ ఉండేది ఒపేరాలో. ఎప్పుడూ అత్యుత్తమ సీట్లు అతనికే. ఒకసారి అయితే తన పూర్వపు బాస్ ప్రమోషన్ ఇవ్వమని కరీం రాణిని అడిగాడు. ఆమె నిజంగానే చేసింది. అతని తండ్రికి పెన్షన్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం, క్వీన్ విక్టోరియాకు పొగ తాగడం అసహ్యం. అయినా సరే రాయల్ కోటలో హుక్కా తాగిన మొదటి వ్యక్తిగా కరీం తండ్రికి అనుమతి ఇచ్చింది. కరీంకి అధికారిక నివాసాలు కూడా ఇచ్చింది. ఒకటి బ్రిటన్‌లో, మరొకటి ఆగ్రాలో. మరియు ఇందులో 1895లో క్వీన్ విక్టోరియా అతనికి ఒక రాయల్ బిరుదుని ఇచ్చింది. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎఫైర్. సందర్భంలో ఆమె ఇలా కూడా రాసింది. నేను అతనిని చాలా ప్రేమగా భావిస్తాను. అతను చాలా మంచివాడు, వినయశీలుడు. అతను ఆమెకు ఎంతో ముఖ్యమో ఇది స్పష్టంగా చూపిస్తుంది. కానీ ఇదంతా రాయల్ కోర్ట్‌లోని వాళ్ళలో తీవ్ర అసూయకు రగిలించింది. వాళ్ళు కరీంను సహించలేకపోయారు. అతన్ని అంతగా ద్వేషించారు కాబట్టి నిజంగా అతన్ని శపించడం కూడా మొదలుపెట్టారు. ఒక కోర్టియర్ మేరీ మిల్లెట్ అయితే ఇలా కూడా అన్నారు. ప్లేగ్ వ్యాధి అతన్ని ఎందుకు తీసుకుపోలేదు? అది కనీసం ఒక మంచి పని అయినా చేసేది. ఇది నమ్మగలమా? క్వీన్ యొక్క స్వంత ప్రైవేట్ సెక్రటరీ ఆర్డర్ బిగ్ కూడా ఇలా అన్నాడు. కరీం మరియు అతని తండ్రి జైల్లో ముగించాలని తాను కోరుకుంటున్నానని చరిత్రకారిణి కార్లీ ఎల్స్ తన పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది. బ్రిటిష్ కోర్టుకు ఇది అసహనంగా మారింది. ఒక డార్క్ స్కిన్ భారతీయుణ్ణి రాణి యొక్క తెల్లజాతి ట్రయల్ స్టాఫ్‌తో దాదాపు సమానంగా చూసుకోవడం, అదే టేబుల్ వద్ద భోజనం చేయడం, రోజువారీ ప్యాలెస్ జీవితంలో భాగం కావడం, ఇవి వాళ్ళకు చాలా ఎక్కువగా అనిపించాయి. కానీ క్వీన్ విక్టోరియా అంధురాలు కాదు.
కోర్టు మొత్తం కరీంని ద్వేషిస్తుందని ఆమెకు బాగా తెలుసు. అయినా ఆమె పట్టించుకోలేదు. ఆ అర్థం లేని ద్వేషాన్ని సహించడానికి ఆమె సిద్ధంగా లేదు. ఆమె అతనికి చాలా బహుమతులు, బిరుదులు ఇచ్చింది. కేవలం ఆమె అతన్ని ఇష్టపడింది కాబట్టి కాదు. ఒక్కరోజు తాను లేని తర్వాత ఎవరూ అతన్ని గౌరవంగా చూడరని ఆమెకు తెలుసు కాబట్టి. అందుకే తాను జీవించి ఉన్నంత కాలం కరీం సుఖంగా జీవించాలనే విషయాన్ని ఆమె ఖచ్చితంగా చూసుకుంది. నిజానికి తన చివరి కోరికల్లో కూడా కరీం తన అంత్యక్రియల్లో శోకించే వ్యక్తుల్లో ఒకడిగా ఉండాలని ఆమె స్పష్టంగా పేర్కొంది. అది సాధారణంగా కేవలం అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులకు మరియు అత్యంత ప్రియమైన స్నేహితులకు మాత్రమే ఇచ్చే గౌరవం. తాను చనిపోయిన తర్వాత అతనికి ఏమి జరుగుతుందో ఆమె నియంత్రించలేకపోయింది. కానీ తన కుటుంబాన్ని అతని చెడ్డగా ప్రవర్తించకుండా ఉండేందుకు ఆమె చేయగలిగిన ప్రతిదీ చేసింది. దురదృష్టవశాత్తు క్వీన్ విక్టోరియా భయాలు నిజమయ్యాయి. ఆమె 1901 సంవత్సరం జనవరి 22న మరణించింది. ఆమె కఫిన్ మూసే ముందు ఆమె ముఖాన్ని చూసిన చివరి వ్యక్తి అబ్దుల్ కరీమే. కానీ దాని వెంటనే అన్నీ మారిపోయాయి. కరీంను తక్షణమే రాయల్ కోర్ట్ నుంచి బయటికి పంపించారు. అతన్ని భారతదేశానికి తిరిగి పంపించారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే సైనికులు క్వీన్ విక్టోరియా కరీంకు రాసిన అన్ని లేఖలను అతని కళ్ళ ముందే కాల్చేశారు. ఇదంతా ఆమె సొంత కుమారుడు కింగ్ ఎడ్వర్డ్ సెవెంత్ సన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే జరిగింది. బ్రిటిష్ చరిత్రలో కరీం గురించిన ఏ జాడ మిగలకుండా ఉండాలని ఆమె కుటుంబం చూసుకుంది. కరీం తిరిగి ఆగ్రాకు వెళ్ళాడు. 1909లో అతను మరణించాడు. ఏ లేఖలు మిగల్లేదు కథను చెప్పడానికి. ఏ పిల్లలు కూడా లేరు. కానీ ఒక విషయం మాత్రం మిగిలింది. కరీం వ్యక్తిగత డైరీ. అతని మేనల్లుడు అబ్దుల్ రషీద్ మరియు వారి కుటుంబం దాన్ని తరతరాలుగా రహస్యంగా సంరక్షించారు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత కరీం వారసులు ఆ డైరీని శబానీ బాసు అనే జర్నలిస్టుతో చివరికి పంచుకున్నారు. 2003 సంవత్సరంలో శబానీ బాసు క్వీన్ విక్టోరియాకు చెందిన పాత సమ్మర్ హోమ్ను సందర్శించింది. అక్కడ ఆమె ఒక విచిత్రమైన విషయం గమనించింది. అక్కడ అబ్దుల్ కరీం అనే భారతీయుడి చాలా చిత్రాలు, పెయింటింగ్స్ ఉన్నాయి. కానీ ఆ చిత్రాల్లో అతను సేవకుడిలా కనిపించలేదు. అతన్ని ఒక ఉన్నత వ్యక్తిగా, ఒక నోబెల్ మనిషిలా చిత్రించారు. అది ఆమె దృష్టిని వెంటనే ఆకర్షించింది. ఆమెకు ఆసక్తి పెరిగింది. ఆ కథలోకి లోతుగా వెళ్లడం మొదలుపెట్టింది. తరువాతి 5 సంవత్సరాల పాటు శబానీ బాసు కరీం జీవితాన్ని పరిశోధించింది. ఆ పరిశోధన ఆధారంగా ఆమె ఒక పూర్తి పుస్తకం రాసింది. ఆ పుస్తకం తర్వాత ఒక సినిమా కూడా అయింది. ఇది ఒక వ్యంగ్యంగా ఉన్నప్పటికీ రాయల్ ఫ్యామిలీ క్వీన్ విక్టోరియా జీవితంలోంచి అబ్దుల్ కరీం కథను పూర్తిగా తుడిచేయడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ చివరకు ఆ కథను మొత్తం ప్రపంచం తెలుసుకుంది. బుద్ధుడు ఒకసారి చెప్పినట్లు 3 విషయాలు ఎక్కువ కాలం దాగి ఉన్నాయి: సూర్యుడు, చంద్రుడు మరియు నిజం. అబ్దుల్ కరీం కథ 100 సంవత్సరాల పాటు దాచబడినప్పటికీ ఇప్పుడు అది బయటికి వచ్చింది. మరియు అది మనకు ఒక విషయం చాలా స్పష్టంగా చూపిస్తుంది. మన చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు కూడా చివరికి సాధారణ మనుషులే. మరియు అదే అన్ని విషయాల్లో అత్యంత ప్రమాదకరమైన నిజం. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.